వారేవా జాతరలే జాతరలు పోన్రి ఏడు మేడారంలా సమ్మక్క సారలమ్మ జాతర. ఆదిలాబాదుల ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర. ఇది జాలదన్నట్టు ఉప్పలమ్మలు, ఎల్లమ్మలు, మైసమ్మలు, మారెమ్మలు ఓ బొచ్చడి పండుగలు. ఇక ఎప్పటి అప్పుడు చెప్పుకుందాం గాని ఇప్పటికైతే నాగోబా జాతర ముచ్చట్లాడుకుందాం పాండ్రి. ఓ రోజు మేడారం జాతర, ఇంకో రోజు నాగోబా జాతర. ఎక్కడిది జాతరలే జాతరలు పోండ్రి. ఈ రెండు ఆదివాసీల జాతరలే, కాకపోతే సబ్బండ వర్గాల పబ్లిక్ వస్తారు, మొక్కులు పెట్టుకుంటారు. మేడారం జాతర ముచ్చటేలే చెప్పుకుందాం గాని ఇప్పుడైతే నాగోబా జాతర ముచ్చట్లు చూద్దాం. అక్క చూడోలి ఎంతమంది వచ్చిరో జాతరకు. ఆదివారం అర్ధరాత్రి అంటే తెల్లారితే సోమవారం అనంగా షాలైతుంది నాగోబా జాతర. ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా. ఆదిలాబాద్ జిల్లాలో 5 వద్దులు నడుస్తుంది ఈ జాతర. గోదావరి కెంచి తెచ్చి రాయి చెట్టు మీద కట్టిన పవిత్ర గంగాజలంతో ఐదారం అర్ధరాత్రి నాగోబాకు అభిషేకం చేసుడుతో జాతర సులువైతది. అట్ట 5 వద్దులు అయ్యేడికి జాతరకు పనులన్నీ ఒడిసినాయి కూడా ఇప్పటికే. ఇక జాతర సులువు చేసుడు ఒక్కటే ఆలస్యం. మేస్త్రం వంశపోలు గిట్ల తెల్లబట్టలు కట్టుకుని ఓ వారం దినాలు ముందుగానే కాలినడకన పోయి గోదావరికించి పవిత్ర గంగాజలాన్ని తెచ్చి ముందుగానే రాయి చెట్టు మీద దాస్తారు. గట్ట దాచిన గంగాజలంతో నడిమధ్య చేతులు అభిషేకం చేస్తారు అన్నట్టు. అటెంక నాగోబాకు పెద్ద పూజలు సాలైతాయి. ఇక మరి చెట్టు మీద ఎందుకు దాస్తారంటే దానిక కూడా కథ ఉంది. హస్తినాం అడుగుకెంచి పట్టుకొచ్చేటి గంగాజలాన్ని నాగోబాకు అభిషేకం చేసేటి వరకు కింద పెట్టొద్దు అనేది వాళ్ళ ఆనవాయితీ. అందుకనే గిట్ల చెట్టు మీద దాచి పెడతారు అన్నట్టు. కేస్లాపూర్లో ఉన్న మేస్త్రం వంశపోలు చేస్తారు ఈ గంగాజలాన్ని. వాళ్ళే ముందుండికి జాతరను చేస్తారు కూడా. ఐతారం నాడు అర్ధరాత్రి గంగాజలంతో అభిషేకం చేసుడే ఆలస్యం. పెద్ద పూజలు వడవంగానే కొత్త కోడళ్లను పరిచయం చేస్తారు నాగోబాకు. గట్ట అయ్యేటికి జాతరను చూసేందుకు ఆదివాసీలందరూ నాగోబాకు బండ్లు కట్టి ఇప్పటికే. జాతర 5 వద్దులు ఉంటది కాబట్టి ఎడ్ల బండ్ల కిందనే గుడారాలు వేసిరు కూడా. ఆదివాసీ అన్నదమ్ములంతా జాతర పనులుంటే ఆరాధ్య దైవానికి నైవేద్యం పెట్టుకునేందుకు అక్కజేళ్లంతా పిండి వంటలు చేసుకుంటారు. దేశంలో 2వ అతిపెద్ద జాతర ఇది. అందుకనే ఎక్కడెక్కడికేంచో భక్తులు నాగోబాను దర్శనం చేసుకునేందుకు వస్తారు అన్నట్టు. ఒక్క మనకాంచే కాదుల్లో చుట్టుముట్టుండేటి రాష్ట్రాలకేంచి కూడా బగ్గొస్తారు భక్తులు. ఈ జాతరలో ముందుగాల మేస్త్రం వంశస్థుల ఆడబిడ్డలు జలబిందలు ఎత్తుకొని వచ్చి పూజలు సురువు చేసుడుతోని సాలైతది. ఇక సోమవారం కెంచి సాలైతే 5 వద్దులు మా జోరుకుంటది. మంగళవారం నాడు మేస్త్రం వంశపోలు గుడిని శుద్ధి చేసేటి కార్యం. బుధవారం నాడు అధికారులు మంత్రులతో ప్రజా దర్బారు. తెల్లారి బేతాల పూజలు, మండగాజలింగ్ పూజలు నడుస్తాయి. అయ్యాళ్ళతోని పండగ ఒడుస్తుంది అన్నట్టు. పోబుద్ధి అయితే అట్ట పోయి మొక్కులు పెట్టుకొని రారి. కోరిన కోరికలు తీరితే అంటుర్రు. పోయి వచ్చిన వాళ్ళు చెప్తుంటే ఇన్నా. ఏం చెప్తున్నా